Hey guys, welcome back to my channel Sassy Stuff by STL and welcome back to Sassy Store. చాలా రోజులు అయిపోయింది కదా ఒక వీడియో తీసి, అంటే లైక్ కొంచెం పనులు ఉన్నాయన్నమాట నాకు, వేరే పనులు. సో అందుకని కొంచెం లేట్ అయింది వీడియో తీయడం. సో ఈ రోజు అయితే నా పనులు కొంచెం పక్కన పెట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాను. బికాజ్ చాలా మంది ఫెస్టివ్ కలెక్షన్ కోసం చూస్తూ ఉంటారు. బికాజ్ దసరా ఉంది, దివాళీ ఉంది, సంక్రాంతి ఉంటుంది. సో కొన్ని ఏంటంటే కస్టమైజ్డ్ పీసెస్ అయితే కొన్ని మంత్స్ ముందే ఇచ్చుకోవాలన్నమాట. సో అట్లాగా మీరు చూస్తూ ఉంటారు. మీకోసం నేను మీ బడ్జెట్కి తగ్గట్టుగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇప్పటి నుంచి ఏంటి అంటే నాట్ ఓన్లీ శారీస్, లైక్ మీకు ఫ్యాబ్రిక్ కావాలంటే అప్పుడప్పుడు ఫ్యాబ్రిక్ ఇస్తున్నాను కదా. సో అట్లా కాకుండా ఈవెన్ స్టిచ్చింగ్ మొత్తం డిజైనింగ్ అంతా చేసేటట్టు కూడా నేను ఈరోజు మీ ముందు కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించబోతున్నాను. సో అవి మీకు ఫ్యాబ్రిక్ కావాలంటే ఐ కెన్ సెల్ యూ ద ఫ్యాబ్రిక్, ఆర్ లైక్ మొత్తం మీకు కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అన్న ఐ కెన్ డిజైన్ ఫర్ యూ అనమాట. సో అవేంటి అంటే ప్రింట్ కూడా యూ కెన్ కస్టమైజ్. ఈ రోజు చూపించబోయేవి. సో దే ఆర్ వెరీ 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 ట్రెండింగ్. అవేంటి అనుకుంటున్నారు? గెస్ట్ చేశారా ఎవరన్నా? ఓకే, ఎవరు గెస్ట్ చేయకపోతే ఇన్ కేస్ దోస్ ఆర్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో కలంకారీ అంటే నార్మల్ కలంకారీ కాదు, పెన్ కలంకారీ. సో మొత్తం మనకి ఫ్యాబ్రిక్ అంతా మీరు సారీ తీసుకుంటే సారీ, డ్రెస్ లో తీసుకుంటే డ్రెస్, గౌన్ లో తీసుకుంటే గౌన్. సో మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ అనమాట. సో కాస్ట్లీ ఉంటుంది కొంచెం ఖచ్చితంగా. బికాజ్ మనకి హ్యాండ్ మేడ్ తో చేసినామంటే ఆబ్వియస్ గా వాల్యూ అనేది ఉంటుంది కదా, అందుకని కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు కలంకారీలోనే పెన్ కలంకారీ అన్నా నార్మల్ కలంకారీ అన్నా ఎక్కువ కాస్ట్, లైక్ ఒక 30-40కి వెళ్తేనే కస్టమైజేషన్ చూసుంటారు. బట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి ఏంటి అంటే మీకు ఏ డిజైన్ కావాలి, ఏ మెటీరియల్ మీద కావాలి అన్నా కొన్ని మెటీరియల్స్ నేను మీకు చెప్తాను. అందులో ఏ మెటీరియల్ కావాలి అన్నా ఆ కాస్ట్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది ప్రతి మెటీరియల్ కి. ఆ ప్రతి మెటీరియల్ కాస్ట్ తీసుకొని మీకు ఏ ప్రింట్ అన్నా దేని మీద అన్నా కస్టమైజేషన్ అనేది చేస్తాం. బట్ ఏంటి అంటే మీకు లైక్ ఆ కస్టమైజేషన్ కి మినిమం క్వాంటిటీ, మినిమం మీటర్ క్వాంటిటీ మీరు ఆర్డర్ ఇవ్వాల్సింది 2.5. రెడీగా ఉన్నవి అయితే ఆ వీవర్ ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తారు అనేది మీరు నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్ లో, ఆ వాట్సాప్ లో అనేది మనం డిస్కస్ చేద్దాం మీకు ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేసి. సో రెడీలీ అవైలబుల్ కాస్ట్ వేరు ఉంటుంది, కస్టమైజేషన్ కాస్ట్ వేరు ఉంటుంది, రెండు సేమ్ అయితే ఉండవు. బికాస్ రెడీ అవైలబుల్ ఏంటి అంటే మీకు చాలా వరకు ఒకేసారి చేసేసి దే విల్ సెల్ కదా. సో అందుకని అది కొంచెం తక్కువ ఉంటుంది కస్టమైజ్డ్ పెన్ కలంకారీ కంటే. సో కస్టమైజ్డ్ ఏంటి అంటే మీకోసం సెపరేట్ గా ఒక ఫ్యాబ్రిక్ తీసి వాళ్ళు మీకు కావాల్సిన కలర్, సో అట్లాగా మొత్తం వాళ్ళు చేసి చాలా టైం పడుతుంది అనమాట. పెన్ కలంకారీకి ఫ్యాబ్రిక్ డై చేయాలి అన్నా ఏదన్నా సరే. సో దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ ప్రాసెస్. సో 1 month తీసుకుంటుంది మీకు మెటీరియల్ కస్టమైజేషన్ కి. సో మీరు ఆర్డర్స్ అనేవి మీకు డ్రెస్ కస్టమైజేషన్ కావాలి ఏమన్నా మెన్ కి కానీ ఫీమేల్ కి కానీ అయినా సరే, ఒక సారీ అయినా ఏదైనా 1 month ముందు నాకు చెప్పాలి. ఇన్ కేస్ డ్రెస్ కస్టమైజేషన్ లైక్ కాస్ట్యూమ్ కస్టమైజేషన్ అయితే గనక ఇన్ కేస్ 2 months ముందు చెప్పాలి. లేదు ఓన్లీ ఫ్యాబ్రిక్ ఏ మీకు కావాలి అంటే 1 month ముందు అయితే చెప్పాలి. బికాస్ ఫ్యాబ్రిక్ నా దగ్గరకు వచ్చేదే 1 month కి. సో ఆ 1 month తర్వాత మీకు నేను డిస్పాచ్ అనేది చేస్తాను. సో దీన్ని బట్టి మీరు లెక్క వేసుకుని మీకు కావాలి అంటే నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు కలంకారీ ఫ్యాబ్రిక్స్ నేను డిజైన్ చేసినవి, లైక్ కొన్ని ప్రింట్స్ నాకు కావాల్సినవి నేను తీసుకున్నవి మీకు చూపిస్తాను. ఇవి జస్ట్ ఫర్ పర్సనల్ యూస్ తీసుకున్నవి అనమాట. బికాస్ మీకు ఐడియా ఉంటుంది కదా చూపిస్తే, అందుకని చూపిస్తున్నాను. ఇవి స్టిచ్ చేశాక ఐ విల్ సెల్ అనమాట. ఐ విల్ స్టార్ట్ సెల్లింగ్. ప్రస్తుతం అయితే ఈ ఫ్యాబ్రిక్స్ సెల్లింగ్ కి లేవు. సో ఐఎమ్ గివింగ్ దమ్ ఫర్ స్టిచింగ్ అనమాట. సో మీకు కావాల్స్తే మీకు ఆ ప్రింట్స్ కానీ లైక్ డిజైన్స్ కానీ నాకు వాట్సాప్ లో పింక్ చేస్తే మీకు అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. సో యూ కెన్ చూస్ అండ్ యూ కెన్ బై అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం కలంకారీ ఫ్యాబ్రిక్స్ చూసేద్దాం. నాకు తెలిసి చాలా ఎక్సైటెడ్ గా ఉండుంటారు. నేను ఫ్యామిలీ కాంబోస్ కూడా చేపిస్తున్నాను డిజైన్. సో ఇన్ కేస్ కావాలి అంటే దానికి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే సింగిల్ పీస్ తీసుకునేదంటే ఫ్యామిలీ కాంబోకి మీకు లైక్ కొంచెం డిస్కౌంట్ కింద కూడా ఉంటుంది అనమాట. బికాజ్ 1 తీసుకునేదానికి 2 తీసుకునేదానికి ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అట్లాగా మీరు 3 డిజైన్ చేసుకున్న, ఫ్యామిలీ 4 డిజైన్ చేసుకున్న, ఐ కెన్ గివ్ యూ సమ్ డిస్కౌంట్ అనమాట. సో ద ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఐమ్ గోనా షో ఇస్ దిస్ వన్. దిస్ ఇస్ ఏ పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ఆన్ కాటన్ అనమాట. అంటే మీకు డిఫరెన్స్ తెలియకపోవచ్చు ఇట్లా చూస్తే. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్యాబ్రిక్, లైక్ అంటే మీకు డిఫరెన్స్ తెలిసినా తెలియకపోయినా ఐ విల్ షో విచ్ ఇస్ విచ్ ఫ్యాబ్రిక్ అనేసి నా దగ్గర ఉండేది. సో ఇదేంటి అంటే ఫ్యాబ్రిక్ మీద మనకి మొత్తం
ఇట్లా లోటస్ వచ్చింది, పర్పుల్, పింక్, వైట్, మస్టర్డ్. సో ఇట్లా స్టెమ్స్ లాగా వచ్చి మనకి ఆ తామర పువ్వులు మొగ్గలో ఉంటాయి కదా, సో అది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. లోటస్ అండ్ కొంచెం టులిప్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ అన్ని మిక్సప్ వస్తుంది ఇది. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లానే ఉంటుంది. మీకు ఇదే డిజైన్ కావాలి అన్నా ఇదే డిజైన్ చేయించవచ్చు, ఆర్ ఎల్స్ వేరే డిజైన్ అలా కావాలి, వేరే కలర్ కావాలి మాకు ఇట్లా అన్నా రెడీగా ఉన్న ఫ్యాబ్రిక్స్ మీకు పంపుతాను. కస్టమైజేషన్ కావాలన్నా మీకు చేయించవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ పెన్ కలంకారీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవి ఓన్లీ లైక్ డ్రై క్లీన్ కానీ నార్మల్ వాష్ వితౌట్ ఎనీ సోప్ ఆర్ అట్లనే చేయాలి అనమాట. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో దిస్ ఇస్ ఎ కాటన్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వన్ I'm gonna show in cotton is this one. This is a mustard yellow అనమాట. సో మస్టర్డ్ లో ఉంటుంది. సో దీని మీద మనకి ప్రింట్ వచ్చేసి మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న లోటస్ లాగా సమ్ ఎట్లా అంటే వాటర్ థీమ్ అనమాట కంప్లీట్లీ. సో ఫిష్ వస్తుంది, ఇట్లా సమ్ నెమలి కైండ్ ఇట్లా వస్తాయి. సో వాటర్ డ్రాప్లెట్స్ కింద ఇట్లా. సో యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. సో మీరు ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ ని మీరు ఎట్లానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సి యూ కెన్ యూజ్ దిస్ యాజ్ దుపట్టా, లైక్ లెహెంగా ఆర్ కుర్తీ, మెన్ కి కుర్తా ఆర్ జాకెట్ లాగా. సో మీకు కొన్ని థీమ్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ మ్యారేజెస్ అప్పుడు, హల్దీ ఫంక్షన్స్ అప్పుడు. సో చాలా ఉంటాయి, సంగీత్ కానీ ఇట్లాగా. సో ఇంకా లక్నవీ ఫ్యాబ్రిక్ లో కూడా ఐ కెన్ కస్టమైజ్ ఫర్ యూ పీపుల్. సో లక్నవీ అంటే మేబీ మీకు ఐడియా లేకపోతే నేను నా ఫస్ట్ ఎపిసోడ్ లో బ్లౌజ్ చూపించాను కదా, సో దట్ ఈస్ అ లక్నవీ మెటీరియల్. సో నా దగ్గర చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి లక్నవీలో. సో విచ్ ఎవర్ యూ వాంట్ ఐ కెన్ కస్టమైజ్ ఇన్ దట్ కలర్, సింగిల్ కలర్ ఆర్ డ్యూయల్ కలర్, ఇన్ విచ్ కలర్ యూ వాంట్. మీకు ఏ కలర్ కావాలంటే ఐ కెన్ కస్టమైజ్ ఫర్ యూ ఇన్ దట్ కలర్ అనమాట. సో లక్నవీ. అండ్ ఇవి కూడా మీకు నచ్చితే రెడీగా ఉన్న వాటి నుంచి తీసుకోవచ్చు, కస్టమైజ్ చేసిన వాటి నుంచి తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు పెన్ కలంకారీలో. సో అన్ని డిఫరెంట్ కలర్స్ లైక్ డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. అన్ని ఒక ఎత్తు, దిస్ వన్ ఈజ్ అనదర్ అనమాట. అంటే లైక్ చాలా బాగుంటుంది ఇది. వెరీ వెరీ యునీక్ డిజైన్ ఇది. సో ఇదేంటి అంటే సిల్క్ మెటీరియల్ అనమాట. సో నాకు తెలిసి మీకు దీనికి ఈ కాటన్ దానికి చూస్తుంటే ఐ థింక్ మీకు డిఫరెన్స్ అంతా తెలియదేమో అనిపిస్తుంది, బట్ టచ్ చేస్తే యూ కెన్ ఫీల్ దట్ అనమాట. సో ఆ సిల్క్నెస్, ఆ సిల్క్ మీకు తెలుస్తుంది. ఆ మెటీరియల్ మీకు దగ్గర పెట్టి చూపిస్తాను, మేబీ ఆ షైన్ ఏమన్నా మీకు డిఫరెన్స్ తెలుస్తుందేమో. ఐ విల్ ట్రై. సో దిస్ ఇస్ ద సిల్క్ వన్ and this is the cotton. ఓకే, మీకు అక్కడ ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. సో ఇది అనమాట. సో ఇవి మీరు దుపట్టాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అనదర్ యూనిక్ ప్యాటర్న్. చాలా చాలా బాగుంటుంది. ఇవి ఎనీ ట్రెడిషనల్ ఫంక్షన్ కి కానీ లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కుర్తిలా కుట్టి చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ వెరీ యూనిక్ కదా ఇప్పుడు ట్రెండింగ్. సో వెరీ వెరీ నైస్ అనమాట. సో నేను ఇందులో కాస్ట్ ఏమి మెన్షన్ చేయట్లేదు, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్, ఇట్ డిపెండ్స్ ఆన్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ఒక దానికి చెప్పేసి మళ్ళీ మీరు మెసేజ్ చేసినప్పుడు నేను ఇంకో కాస్ట్ చెప్పాను అనుకోండి, ఆ కాస్ట్ కి మీరు అప్పుడు అలా చెప్పారు కదా, ఇప్పుడు చెప్పలేదేంటి అంత కాస్ట్ అని అంటారు. అందుకనే నేను ఏది ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు, బికాస్ ఎందుకంటే అన్ని డిఫరెంట్ కాస్ట్ ఇప్పుడు నేను చూపించిన 4 కూడా. సో అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ కలంకారీ సారీ, పెన్ కలంకారీ సారీ. సో దిస్ ఈస్ ఆల్సో ఏ సిల్క్ సారీ అనమాట. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ సారీ. ఇది కూడా కస్టమైజ్ చేయించాను నేను ఈ సారీ కూడా. అండ్ ఇవన్నీ ఏంటో తెలుసా మీకు, పెన్ కలంకారీ మనకి ఏవి కూడా లైక్ నార్మల్ శారీకి కలర్స్ చూస్ చేస్తారు కదా బయట, శారీకి వేరు కలర్స్ అంటే పెయింట్ అట్లా కాదు కానీ. సో ఈ పెన్ కలంకారీ సారీస్ ఏంటంటే మన దగ్గర వెజిటబుల్స్ ఉంటాయి కదా, ఆ వెజిటబుల్స్ నుంచి తీసిన కలర్స్ ని వీటికి పెయింట్ వేస్తారు. సో మొత్తం న్యాచురల్ డైయింగ్ అనమాట. సో అందుకనే మీకు కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు దాకా నాకు తెలిసి పెన్ కలంకారీ ఇట్లా చేస్తారు అని చాలా మందికి తెలీదు, అందుకని చెప్తున్నాను నేను. సో
సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పెన్ కలంకారీ శారీ. మీరు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కలర్స్ ఏవి కూడా మీకు నార్మల్ కలంకారీలో ఉండవు, ఓన్లీ పెన్ కలంకారీలోనే మీరు చూడొచ్చు. సో ఈ శారీస్ కూడా మీకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇట్లా 6,000 ఇట్లా స్టార్ట్ అవుతాయి. సో ఎనీ మెటీరియల్ మీద ఉంటాయి అన్నమాట. లైక్ టసర్, ఇట్లా ప్లెయిన్ సిల్క్ మీద, పట్టు మీద, ఉప్పాడ పట్టు మీద, చాలా వాటి మీద ఉంటాయి అన్నమాట. సో మీ బడ్జెట్ని బట్టి మీకు ఎంతైతే అనుకుంటున్నారు ఫంక్షన్కి, ఆ బడ్జెట్ అనేది నాకు మెసేజ్ చేస్తే ఆ బడ్జెట్ లో ఉండే సారీస్ నేను మీకు పంపుతాను. అంటే ఏమన్నా కస్టమైజేషన్ ఉన్నా, రెడీగా అవైలబుల్ ఉన్నా అట్లాగా. సో కస్టమైజేషన్కి వస్తే మీరు కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, డిజైన్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. కంచి కలంకారీ ఉంటుంది. సో దోస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సారీస్ అనమాట. సో ఎవరికన్నా దగ్గరలో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, లైక్ పెళ్ళిళ్ళు ఉన్నా, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అలా వేసుకున్న వాళ్ళు చాలా చాలా బాగుంటాయి. అవి వెరీ ట్రెడిషనల్ అండ్ ఎలిగెంట్ సారీస్ అనమాట అవి. సో మంచి స్టేట్మెంట్ పీసెస్ అవి యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో దిస్ ఇస్ ద పల్లు, బ్యూటిఫుల్ నెమలి అనమాట ఇది. అండ్ 1 second ఐ విల్ షో యూ ద బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ కి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి. సో దిస్ ఇస్ ద సారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. కొంచెం నా ఏజ్ వల్ల అయితే బ్లౌజ్ డిజైన్ చేసుకుని ప్లెయిన్ కలర్ తీసుకుని అట్లనే చేసుకోవచ్చు. అప్పుడు ఇట్లాంటి బ్లౌజ్ పెద్దవాళ్ళు కుట్టించుకున్నారు అనుకోండి, ఇద్దరు కూడా వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అ సింపుల్ కలంకారీ సారీ అనమాట, బేసిక్ సింపుల్ పెన్ కలంకారీ సారీ ఇది. సో మీకు ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. మీకు ఈ డిజైన్ నచ్చలేదు అంటే మీకు ఇంకా డిజైన్స్ కావాలి, యూ వాంట్ టు బై అనుకుంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ నెంబర్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. సో పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అండ్ సారీ మీకు ఇప్పుడు చూపించాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఐ స్టార్టెడ్ డిజైనింగ్ డ్రెస్సెస్ టూ అని చెప్పేసి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి, ఈవెన్ ఫర్ మెన్ ఐఎమ్ డిజైనింగ్ డ్రెస్సెస్. సో మీ బడ్జెట్ నాకు చెప్తే ఆ బడ్జెట్లో మీకు ఇండివిజువల్గా చేయొచ్చు నేను. ఫ్యామిలీ కాంబో కావాలంటే ఫ్యామిలీ కాంబో చేయొచ్చు, మదర్ డాటర్ కాంబో చేయొచ్చు, మదర్ సన్ కాంబో చేయొచ్చు, ఫాదర్ సన్ కాంబో చేయొచ్చు, ఏమన్నా చేసి పెడతా. సో మీరు జస్ట్ ఆల్ యూ వాంట్ డూ ఇస్ వాట్సాప్ మీ ఆన్ ద నెంబర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. సో ఫస్ట్ సారీ కాదు యాక్చువల్లీ, దిస్ ఈస్ ద డ్రెస్. సో ఇది ఏంటి అంటే, దట్ గర్ల్ గివెన్ మీ ఎ బడ్జెట్. నేను మీకు ఆల్రెడీ ఈ మెటీరియల్ చూపించాను. సో ఐ షోడ్ యూ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్. ఈ మెటీరియల్ దిస్ ఇస్ అ పైథానీ ఫ్యాబ్రిక్. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ సెమీ ఆర్ ప్యూర్, రెండిట్లో ఏది కావాలి అన్నా నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ సెండ్ యూ ద పిక్స్. సో దిస్ ఇస్ అ పైథానీ ఫ్యాబ్రిక్ అండ్ ఇది గౌన్ లాగా అనమాట. సో తనకి, సో షీ గేవ్ మీ బడ్జెట్, ఆ బడ్జెట్ లో తనకు కావాలి అని చెప్పింది. నేను బడ్జెట్ ఏమి ఇప్పుడు ఇక్కడ రివీల్ చేయదలుచుకోలేదు. సో ఎవరికన్నా కావాలి అంటే దిస్ ఇస్ అ పైథానీ గౌన్ విచ్ ఇస్ వెరీ ట్రెడిషనల్. ఫెస్టివల్స్కి అయితే చాలా బాగుంటుంది. సో టుడే ఇట్ ఇస్ అ ఫెస్టివల్ లాంచ్ కాబట్టి నేను కొంచెం ఫెస్టివల్కి వేసుకునేలాగా ఉంటుంది అని చెప్పి ఇది కూడా మీకు చూపించేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే దే విల్ ఆర్డర్ కదా, ముందే చెప్పాను కదా. కస్టమైజేషన్కి అయితే ఖచ్చితంగా 1 month ముందే చెప్పాలి. పెన్ కలంకారీ కస్టమైజ్డ్ అయితే నాకు 1.5 month 2 months ముందే చెప్పాలి. బికాస్ కస్టమైజ్డ్ పీస్ రావాలి, దాన్ని మళ్ళీ స్టిచ్ చేయించాలి. మీకు కావాలి అన్నా అది 2 months ముందే చెప్పుకోవాలి, ఎందుకంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా 1 month పడుతుంది కాబట్టి మళ్ళీ నేను మీకు అది పంపాలి, ఆ తర్వాత మీరు స్టిచ్ చేయించుకోవాలి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీరు ఏ ఈవెంట్కి వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. బికాస్ నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఐ డోంట్ వాంట్ దట్ ఇష్యూస్ అనమాట. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఈ రోజు ఆర్డర్ పెడతారు, రేపు డిస్పాచ్ అయిపోయిందని అడుగుతారు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం వెంటనే డిస్పాచ్ చేయలేం. సో అందుకని లైక్ 2-3 days డిస్పాచింగ్ టైం అనేది నేను ముందే చెప్పేస్తున్నాను. డిస్పాచింగ్ టైం అంటే నేను కొరియర్ చేసే టైం అనమాట. సో అది అందుకని టైం పడుతుంది కదా, అందరికీ అది పాసిబుల్ కాదు చెప్పిన టైంకే చేసేయడం అనేది. అందుకని ముందు జాగ్రత్తగా ఇన్ని రోజులను పెట్టుకుంటే మీకు సేఫ్, నాకు సేఫ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్. అసలు ఇది చాలా చాలా బాగుందండి పీస్. ఎవరికైనా కావాలి ఇట్లా పైతానీలో, మెన్కి కూడా చేపిస్తాను కావాలి అంటే. ఇన్ కేస్ మీకు ఇట్లా ఫ్యామిలీ కాంబోలో బర్త్డేస్ కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ ఇట్లా కావాలి అంటే ఫ్యామిలీ కాంబో కూడా నేను చేపిస్తాను.
సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేయించాక ఇంకా ఇంకా బాగుంది అనమాట. అండ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఫోటో పోస్ట్ చేస్తాను. లేదు మీకు ఈ వీడియోలో అయిపోయాక కావాలి చూడాలి అనుకుంటే అసలు ఎట్లుంది వేసుకుంటే అనేది నాకు మెసేజ్ చేయండి, నేను పంపుతాను లుక్ అయితే ఎలా ఉంది అనేది వేసుకుంటే. మొత్తం మనకి ఇదంతా కూడా వర్క్ వచ్చేసింది, వెరీ ఇంట్రికేట్ వర్క్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ ఇదైతే ఫుల్ లుక్ ఇచ్చేసింది అనమాట, వెరీ ట్రెడిషనల్ లుక్. సో దీనికి నేను కాంట్రాస్ట్గా ఇది పెట్టాను, అంటే రెడ్ గ్రీన్ గా కామన్ కదా, సో అది కొంచెం కాంట్రాస్ట్ గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అది తీసాను. బాగా సెట్ అయ్యింది. అంటే నాకు కొంచెం యూనిక్ గా ఇష్టం కాబట్టి యూనిక్ ప్యాటర్న్ లో కావాలనుకునే వాళ్ళకి నేను ఇట్లా పెడతాను. అంటే తిన నాకు బడ్జెట్ ఇచ్చింది. అండ్ ఏంటి అంటే షీ డిడెంట్ ఈవెన్ సెలెక్ట్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో, నా మీద వదిలేసింది మొత్తం. షీ గేవ్ మీ ద బడ్జెట్ అండ్ షీ వాంట్ ద డ్రెస్ అనమాట. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ తనకి నా మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రాక్ నేను డిజైన్ చేయించి అఫీషియల్గా ఇచ్చింది. లేదా ఇంతకు ముందు చాలా నేను చేసుకున్నాను, అట్లా చాలా ఉన్నాయి. అఫీషియల్లీ ఫస్ట్ ఫ్రాక్ విచ్ ఇస్ గోయింగ్ అవుట్ అనమాట ఫ్రమ్ సాసీ స్టోర్ విచ్ ఇస్ డిజైన్డ్ యాక్చువల్లీ. సో ఇది అనమాట ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ దిస్ ఇస్ ఎ కఫ్తన్ అనమాట. సో సింగిల్ కలర్ కఫ్తన్ అనేది చాలా కామన్. ఇది మీకు యాక్చువల్లీ జస్ట్ స్టిచ్చింగ్ నుంచి వచ్చింది. అండ్ ఇదేంటి అంటే కొంచెం మనకి శారీస్ చూపించాను కదా అదే ఫ్యాబ్రిక్, ఇంకా ఇది ఐనింగ్ అవ్వలేదు అందుకని ఇట్లా ఉంది. బట్ ఈరోజు ఫెస్టివల్ కదా, మీరు చూసేస్తే మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటారు అని చెప్పేసి. అండ్ దిస్ ఇస్ అ రెడీలీ అవైలబుల్ పీస్ ఫర్ 2500 రూపీస్. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేసి తీసుకోండి. అండ్ ఇది ఏంటి అంటే ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఎవరికన్నా కూడా సరిపోతుంది అనమాట. సో సైజ్ ఇష్యూస్ ఉండవు. అండ్ మనకి ఇది డబుల్ వచ్చింది, ఇట్లా హాఫ్ హాఫ్. సో ఎక్కడ కూడా మీకు ఇట్లా చాలా తక్కువ కఫ్తాన్లో హాఫ్ హాఫ్ అనేది. అండ్ ఇది ఏంటి అంటే మంచిగా పార్టీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక స్టేట్మెంట్ పీస్ అనమాట, ఎవరి దగ్గర ఉండదు. సో ఫెస్టివల్స్కి యూజ్ చేసుకోవచ్చు, పార్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ యాంకిల్ లెంత్ ప్యాంట్ వేసుకోవచ్చు. లేదు కొంచెం వెస్టర్న్గా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ లైక్ మిడ్డీ డ్రెస్ లాగా వేసుకుని దే కెన్ పేర్ అప్ విత్ చాకర్. అంటే వెస్టర్న్ చాకర్ వెస్టర్న్గా వేసుకోవాలనుకుంటే, ట్రెడిషనల్గా వేసుకోవాలి అనుకుంటే పెన్సిల్ ప్యాంట్స్ వేసుకుని చాకర్ పెట్టుకుని స్టడ్స్ పెట్టుకుని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద ఓన్లీ వన్ పీస్ వీ హ్యావ్ విచ్ ఈస్ రెడీలీ అవైలబుల్ అనమాట. మీకు ఇది ఐరన్ చేసేస్తాను. అంటే మీరు ఇది చూసి ఇట్లానే ఉంటుంది అనుకోకండి, కొంచెం శారీస్ చూడండి ఫస్ట్ ఎపిసోడ్లో శారీస్. సో అట్లా నీట్గా ఉంటుంది ఐరన్ చేస్తే. ఇది ఇప్పుడే వచ్చింది కదా ఫెస్టివల్ కలెక్షన్లో అని మీకు చూపించేసాను. వేసుకుంటే ఎట్లా ఉంటుంది చూడాలనుకుంటే వాట్సాప్లో పింక్ చేయండి, మీకు ఫోటో పెడతాను నేను. సో దిస్ ఇస్ ద ఫెస్టివ్ కలెక్షన్. ఐ హోప్ యూ లైక్ దిస్ కలెక్షన్. ఎట్లా ఉందనేది నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఆల్ యూ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియో బట్ నాట్ లైకింగ్ ద వీడియో అండ్ నాట్ కమెంటింగ్. సో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఏదన్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిగతా వీడియోస్ కోసం, మిగతా కలెక్షన్ కోసం మీ బడ్జెట్ ఏ బడ్జెట్ అయినా సరే మీతో నాకు జస్ట్ యూ పింగ్ మీ. మీకు ఏ మెటీరియల్లో కావాలి అంటే ఆ మెటీరియల్లో అవుతుందని చెప్తాను. ఆర్ ఎల్స్ ఐ విల్ సజెస్ట్ యూ సో దట్ మనం ప్లాన్ చేసుకుని వీ కెన్ డిజైన్ అవర్ డ్రెస్సెస్ టుగెదర్ అనమాట. So hope you like this video. Thank you for watching. See you in the next video. Bye bye.